అస్సాం ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. సో తరుణ్ గొగోయ్ వంటి సమర్థ నేతల ప్రభావం ఇప్పుడు లేదు. సో చాలామంది బీజేపీలోకి వలసపోయే కార్యక్రమం కనపడతా ఉంది. హిమంత్ బిశ్వ శర్మ అనే చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. బీజేపీకి గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఓట్ల శాతం బాగా పెంచుకుంటూ వచ్చింది. దానికి హిమంత్ బిశ్వ శర్మ అనేటువంటి అతను అని చెప్పొచ్చు. కాంగ్రెస్ను బలహీనపరచడంలో ఆయన గెలుపు వ్యూహంగా కనిపిస్తూ ఉంటుంది. పార్టీలో విభేదాలు లేకుండా చూసుకోవటం, బీజేపీలో విభేదాలు లేకుండా చూసుకోవటం. సో ఏప్రిల్ 9న ఎన్నికలు ఉన్నాయి 2026. చాలామంది కాంగ్రెస్ వదిలిపెట్టి బీజేపీలో జాయిన్ అవుతున్న పరిస్థితి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి మిగతా పరిస్థితి ఎట్లున్నా అస్సాం కాంగ్రెస్ కొద్దిగా ఫేవర్గా ఉంటుందేమో అనుకుంటే ఈ గ్రూప్ రాజకీయాలు ప్రియాంక గాంధీని ఇన్ఛార్జిగా వేశారు. కాంగ్రెస్కి అది సహజమే, నాయకులు రావటం, సరి చెప్పటం, ముందుకు పోవటం. సో ఇది పరిస్థితి ఉన్నది. స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక గాంధీని అధిష్టానం పంపిస్తే ఆమె అస్సాం రాజధాని గౌహతికి పోవటం, ఆ ప్రాంతాల్లో పర్యటించడం, క్యాడర్ని ఉత్సాహపరచడం, మళ్ళీ ఢిల్లీ పోవటం ఇదే కార్యక్రమంగా కనపడతా ఉంది. సో బీజేపీ మాత్రం చివరి హిందూ బీజేపీలో చేరేదాకా వదిలేదు లేదని ఇంకోవైపు యుద్ధం ప్రకటిస్తూ ఉంది కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ కేవలం నిర్దిష్ట వర్గానికే పరిమితమైందంటూ హిమంత్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితిని హిమంత్ బిశ్వ శర్మ పెద్ద ఎత్తున క్యాంపు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఒకవైపు కాంగ్రెస్ వలసలు, రెండో వైపు కాంగ్రెస్ నేతలు బీజేపీలో పోవడం, కాంగ్రెస్ అసమ్మతి. సో ఇట్లాంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ బలహీనంగా మనకి అనిపిస్తూ వచ్చినప్పుడు ఫిరాయింపులు ఉన్నాయనేది ఎట్లాంటి సందేహం లేదు. గౌరవ్ గొగోయ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అప్పగించిన తర్వాత నాయకుల మధ్య భేదాలు అధికమైనవి. కాంగ్రెస్లో కల్చర్ ఎప్పుడూ ఉన్నది. ఈ రాష్ట్రం కాదు, 29 రాష్ట్రాలు అంటే వచ్చింది ఆ పార్టీ అందుకోసం అట్లా కావడానికి కారణం. గత ఎన్నికల్లో 29% ఓటు బ్యాంక్ ఉంది. అది ఎంతవరకు నిలబడుతుంది అనేది అలా ప్రశాంతంగా మారింది. సో బీజేపీకి అస్సాం మళ్ళీ గెలిచే పరిస్థితి అయితే మళ్ళీ కనపడుతుంది. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గడ్డేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి పెద్దలారా మిత్రులారా.